అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ధనుర్మాసం చాలా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం. ఇలా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసాలలో విష్ణు యొక్క నామాలు వింటే, కనీసం వింటే చాలు, వినిపించినా కూడా విష్ణు యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రలు అవుతారు. ఈ విష్ణు ప్రీతికరమైన మాసంలోనే కాదు, మొత్తం 365 రోజుల్లో కనీసం ఒక్కసారైనా ప్రతిరోజు వినగలిగితే చాలు. ఆ నామాలు ఏంటంటే, అంటే వాటి పేర్లు విన్నంత మాత్రం చేతనే జన్మధన్యమైపోతుంది అనమాట. మొట్టమొదటి ఆదినారాయణులు, సనక సనందాదులు, దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహ అవతారం, ఆ తర్వాత నారద మహర్షి, నారద మహర్షి తర్వాత నరనారాయణులు, తర్వాత కపిలావతారం, కపిలావతారం తర్వాత దత్తాత్రేయ అవతారం, దత్తాత్రేయ అవతారం తర్వాత యజ్ఞావతారం, యజ్ఞ అవతారం తర్వాత వృషభావతారం, వృషభావతారం తర్వాత రుజు మహారాజు గారి అవతారం, రుజు మహారాజు గారి అవతారం తర్వాత మత్స్య అవతారం, తర్వాత కూర్మ అవతారం, తర్వాత ధన్వంతరి, తర్వాత మోహిని, తర్వాత నరసింహుడు, తర్వాత వామనమూర్తి, తర్వాత పరశురాముడు, తర్వాత బలరాముడు, తర్వాత రామచంద్రమూర్తి, తర్వాత బలరాముడు, కృష్ణుడు, కృష్ణ భగవానుని తర్వాత ఏకకాలంలో కూడా 2 అవతారాలు రావచ్చు. కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం, బుద్ధావతారం తర్వాత కల్కి అవతారం. మొత్తం 21 అవతారాలు. ఈ 21 అవతారాలని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఒక్కసారి వింటే చాలు, ఒక్కసారి వింటే మనకున్న పాపాలన్నీ కూడా పోతాయి. లోకా సమస్త సుఖినో భవంతు.